కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ సహా ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన ఘనతను మోదీ సొంతం చేసుకోవడాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ పక్షాలు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపనున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఓ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి నాగాలాండ్ సీఎం నెయిఫియా రియో మద్దతు తెలపనున్నారు. అనంతరం ఎన్డీఏ నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం చేసే దిశగా వేగంగా అడుగులు వేయడంపై చర్చించనున్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలతో పాటు అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంపై రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ సహా ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన ఘనతను మోదీ సొంతం చేసుకోవడాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ పక్షాలు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపనున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఓ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి నాగాలాండ్ సీఎం నెయిఫియా రియో మద్దతు తెలపనున్నారు. అనంతరం ఎన్డీఏ నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం చేసే దిశగా వేగంగా అడుగులు వేయడంపై చర్చించనున్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలతో పాటు అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయంపై రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.